జొన్న రొట్టెలు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. రాదు కదా అని ఎప్పుడు అనుకోదండి. ఇలా పిండిని మనము పిండి పట్టించుకున్నప్పుడే మెత్తగా పట్టించుకోవాలన్నమాట. అలాంటప్పుడు వేడి నీళ్ళు వేసి చేయాల్సిన అవసరమే లేదు. పిండి మంచిగా ఉంటే చపాతీ కన్నా జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. మనము పిండి పట్టించినప్పుడే మెత్తగా పట్టించుకుంటే జొన్న రొట్టెలు మనం ఎలా కొట్టినా సరే విరిగిపోవు. చపాతీలాగా కాదు కదా, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో చూడండి. మనము పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటామో అంత మంచిగా వస్తాయండి రొట్టెలు. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నా వీడియో చూసి నేర్చుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రోజు జొన్న రొట్టెలు తింటామండి. అందుకే నేను రోజు వీడియోనే తీస్తా. కాకపోతే మీకు చూపిస్తున్నా మేము ఎలా. రాని వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. మీరు చపాతీ సైడ్లో చేసినా పర్లేదు, కానీ కొంచెం పల్చగా చేసుకోండి. జొన్న రొట్టెలు మనం కొంచెము లావుగా మందం చేసుకున్నాం అనుకోండి, అవి హాట్ బాక్స్లో పెట్టుకున్నా సరే వాసన వస్తుందండి. కాబట్టి కొంచెం పల్చగా చేసుకొని పెట్టుకున్నా 1 వీక్ వరకు ఉండాలంటే పల్చగా మంచిగా చేసుకోవాలి. చిన్న సైజ్ అయినా పర్లేదు. ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఈ కొంచెం ఈ సైడ్లో తీసుకోండి. ఫస్ట్ ఈ సైడ్ తీసుకున్న తర్వాత నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ పిండి ఎంత మెత్తగా చేసుకుంటున్నా చూస్తురా. తర్వాత కొంచెం పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకున్నాక ఇలా చేసుకోండి. మనము ఇట్లా వీడియోలో చూస్తే మనకు వచ్చేస్తుందేమో అని మనం చేస్తాం, కానీ రాదండి. వీడియోలో చూసింది ఒకటి మనం చేసింది ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఏం కాదు, చిన్న సైజ్ చేసుకోండి. చపాతీ సైజ్ చేసుకున్నా పర్లేదు. మెత్తగా అప్పుడే తినాలి అనుకుంటే మాత్రం చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అది జరగనప్పుడు ఏం చేయాలి, కొంచెం పొడి పిండి వేయాలి. ఇంకా జరగకపోతే కొంచెం మన చేతికి వాటర్ అప్లై చేసుకోండి, అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఎట్లా కొడుతున్నా చూస్తురు కదా రొట్టెలు. ఇప్పుడు ఇట్లా వాటర్ వేస్తే మంచిగా జరుగుతాయండి. ఇది ఒక్కొక్కసారి కింద అత్తుకుంటుంది కదా, అలాంటప్పుడు ఇరిగిపోతుంటుంది. కొంచెం వాటర్ వేసుకోండి చేయికి ఇట్లా. ఇప్పుడు ఈ పైపు తోటి నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నా. మీకు అలవాటు లేకపోతే చేయితోటే చేసుకోండి. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎట్లా అంటే ఫాస్ట్గా చేసేస్తారు. రాని వాళ్ళకు చాలా కష్టం ఉంటుంది. అందుకే పిండి పట్టించేటప్పుడు మెత్తగా పట్టించుకోవాలి, అంతేనండి. దానికి ఏం మనము పెద్ద గంటలు ఏం పడదు. మంచిగా రోజుకొకటి తిన్నా మనకు చాలా మంచిది. ఎక్కువ ప్రోటీను ఫైబర్ దీంట్లో ఉంటుంది అని చాలా అంటుంటారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. రోజుకొక రొట్టె చాలండి, ఒక పూట తిన్నా చాలు. రాని వాళ్ళు నేర్చుకోండి. ఎవరెవరైతే చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇట్లా మీకు పెద్దగా అయితే ఇట్లా రాదు కదా, అలాంటప్పుడు చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకునే ఏం కాదు. ఇప్పుడు పెద్దగా చేయాలని ఏం లేదు, చిన్నగా చేసుకున్న మంచిగానే ఉంటుంది. కానీ తినాలి. రోజుకొక జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది. పెనం ఎప్పుడైనా సరే వేడిగా ఉంటేనే జొన్న రొట్టెలు మంచిగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ఇట్లా పైన ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అప్పుడే మనకు రొట్టె కొంచెం వేగినట్టు. ఇప్పుడు తిప్పేసుకోండి. మనం అట్లా చూసుకోవాలి, లేకపోతే పచ్చిగా తిప్పితే ఇరిగిపోతుంది. అది ఈయన చూసుకోవాలి ఫస్ట్. మన చపాతీకి అయితే ఎలా చేస్తామో సేమ్ జొన్న రొట్టెలు కూడా అట్లే, కాకపోతే ఇది కొంచెం హార్డ్. నేర్చుకుంటే వచ్చేస్తుందండి, ఏం లేదు. పెద్ద సైజ్ వేయడానికి రాకపోతే చిన్నగా చేసుకోండి, ఏం కాదు. కానీ కర్రీస్కి అయితే జొన్న రొట్టెలు చాలా మంచివండి. చపాతీల కన్నా జొన్న రొట్టెలు నువ్వు 4-5 తిన్నా మంచిగా ఉంటుంది. ఓకేనా అండి. మీరు ఇలా చేసి నేను ఎలా చేస్తానో ఎలా కలుపుతున్నానో అదొక్కటి చూసుకున్నారంటే మీకు వచ్చేస్తుంది అనమాట. నిదానంగా చేస్తే ఏదైనా వస్తుంది. జొన్న రొట్టెలు చాలా మంచిది హెల్త్కి అనేది చాలామంది అంటుంటారు, కానీ కొంతమంది ఫ్రై కర్రీసు, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ ఏమైనా ఇట్లా కర్రీస్ చేసుకున్నప్పుడు జొన్న రొట్టెలకు ఒకసారి చేసి చూడండి, ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్. రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మేము చేస్తే వస్తుందా అనుకుంటారు, కానీ చేయాలి, చేస్తేనే వస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా కొడుతున్నా ఒకసారి చూస్తురా. జస్ట్ ఏళ్ళతోటే సైడ్లో కొట్టాలి. మనం మధ్యలో కొట్టినాం అనుకోండి ఇరిగిపోతుంది. అదొకటి చూసుకోండి. కొంచెం పొడి పిండి, అది జరగకపోతే కొంచెం వాటర్ తీసుకోండి. మన వేలకు వాటర్ తీసుకుంటే అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా అంత మెల్లగా కొట్టాలి. సైడ్కి కొడితే జొన్న రొట్టెలు ఎప్పటికీ ఇరగవండి. మధ్యలో కొట్టేస్తారు కొందరు తెలియక. అలా కొట్టకండి. మనకు చాలా మంచిదండి జొన్న రొట్టెలు. అయితే ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వేరే ఏం వీడియోలు పెడతలేం కదండి, వంటే మనం ఏం చేస్తున్నాం అనేది పెడుతున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు జొన్న రొట్టెలు రాని వాళ్ళు నన్ను అడిగినా నేను వీడియో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా మెత్తగా మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి. ఇట్లా కర్రీస్ ఏమైనా ఉంటే కంపల్సరీగా జొన్న రొట్టెలు చేసుకుంటాం. మధ్యాహ్నం ఒకటి, రాత్రి, ఉదయం పూట మనకు బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఉదయం ఒకటి తిన్నా ఆకలి అనిపించదు. ఉట్టి అన్నం తింటే ఏముంటుందండి. అందుకే జొన్న రొట్టెలు చేసుకోండి. రాని వాళ్ళు చేసి నేర్చుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.